హాయ్ ఫ్రెండ్స్, మన మోడీ గారు చైనా పర్యటనకి వెళ్ళడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో కలిసి మన మోడీ గారు పుతిన్ గారి బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చొని దాదాపు 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ప్రోటోకాల్ మీటింగ్కి ఇద్దరు వెళ్లకుండా కారులోనే ఉండిపోయారు. ఎందుకు? పోనీ వారిద్దరూ ఏమైనా రహస్య మీటింగ్ పెట్టారా అంటే అందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే పుతిన్ గారికి హిందీ రాదు, మన మోడీ గారికి రష్యన్ భాష రాదు. వాళ్ళిద్దరికీ ఇంగ్లీష్ మాట్లాడుకునే అవసరం లేదు. ఆ కారులో ట్రాన్స్లేట్ చేసేవారు కూడా లేరు. మీటింగ్ ఎలా జరుగుతుంది? ఇది అసాధ్యం. వీరిద్దరూ కారులో కూర్చున్నది మీటింగ్ కోసం కాదు, మన మోడీ గారి ప్రాణాలు కాపాడడం కోసం. పుతిన్ గారు సుమారు 10-15 నిమిషాలు మన మోడీ గారు ఉండే హోటల్ ముందు కారులో వెయిట్ చేశారు. మోడీ గారు హోటల్ నుండి బయటికి రాగానే పుతిన్ గారు కారులో కూర్చున్నారు. అసలు అక్కడ వెళ్లాల్సిన ప్లాన్ వేరే ఉంది, కానీ మోడీ గారు పుతిన్ గారి కారులో కూర్చోవడం అందరినీ షాక్కి గురిచేసింది. అదే సమయంలో మరో చోట అంటే బంగ్లాదేశ్లో అనుమానాస్పదంగా అమెరికాకు చెందిన ఒక CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్ ఒకడు హత్యకు గురి కావడం జరిగింది. ఇప్పటికే ఏదో కుట్ర మోడీ గారి పైన జరుగుతుందని మీకు అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా జరిగింది అంటున్నారు కొంతమంది నిపుణులు. అయితే ఈ అనుమానాస్పదంగా అమెరికాకు చెందిన CIA ఆఫీసర్ని ఎవరు హత్య చేసి ఉంటారు అంటే, ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ రష్యాతో కలిసి మన రా ఏజెన్సీ వాళ్ళు వాడిని లేపేశాయి. ఇదంతా ప్లాన్ చేసింది అమెరికా డొనాల్డ్ ట్రంప్. నరేంద్ర మోడీ మై బెస్ట్ ఫ్రెండ్, ఇండియా ఈజ్ గ్రేట్ కంట్రీ అని ఎదురుగా పొగుడుతుంటాడు, వెనకాల గోతులు తవ్వుతుంటాడు. భారత్ పాకిస్తాన్లో కలిసిమెలిసి ముందుకు సాగుతాయి అని అనుకుంటున్నానని అంటూనే ఈ షహబాజ్ షరీఫ్ని అడుగుతున్నాడు అవును కదా అని. మనం కలిసి ఉందాం అనుకున్నా వాళ్ళు ఈ పాకిస్తాన్ పిచ్చిగాళ్ళు కలిసి ఉండాలి అనుకోరు. సిగ్గు లేకుండా అవును కదా అంటే వాడు అంటున్నాడు ఈ పాకిజాగాడు. వీళ్ళకి నిజంగా కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే ఆ పీఓకిని మనకి ఇచ్చేయమని చెప్పొచ్చు కదా, ఉగ్రవాదం మానేయమని చెప్పొచ్చు కదా. అలా చెప్పడం పబ్లిక్లో ఇలా ఇండియాని మోడీ గారిని పొగుడుతూనే వెనక నుండి గోతులు తవ్వే ఈ ముసలోడు, ఇదిగో ఈ డొనాల్డ్ ట్రంప్ వీడిని పంపించాడు. వీడిని ఈ CIA ఆఫీసర్ చూశారు కదా, మోడీ గారిపై కుట్ర చేయాలని చూశారు, సచ్చాడు పెదవ. వీడి చావుతో ఇండియా శత్రువులందరికీ వార్నింగ్ ఇచ్చేటట్టు అయింది. పుతిన్ గారికి మోడీ గారిపై ఎంత అభిమానం! నిజంగా ఇది ఒక అద్భుతం. ఒక గొప్ప దేశమైన రష్యా అధ్యక్షుడు ఇంకో దేశ ప్రధానమంత్రి కోసం 10-15 నిమిషాలు వెయిట్ చేయడం అంటే అది చాలా గొప్ప. వీళ్ళకి అన్ని ప్రోగ్రామ్స్ ముందే ప్లాన్ చేసి ఉంటారు, అయినా సరే ఇలా వెయిట్ చేయడం చాలా చాలా గొప్ప విషయం. పుతిన్ మరియు మన మోడీ గారి బాండింగ్ చూసి చాలా దేశాలు నివ్వెరపోతున్నాయి. థ్యాంక్ యూ పుతిన్ సార్. ఇలాగే ఎప్పుడు భారత్తో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.